యోబు గ్రంథం 15వ అధ్యాయం. యోబు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఏమి రాశాడో చూద్దాం రండి. 15వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుదాం చూడు. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండుల గుడారములను అగ్ని ఏం చేద్దట. ఇదిగో ఈ వాక్యాన్ని పదే అర్థం చేసుకోండి. బైబిల్లో ఉంది. మళ్ళీ వన్స్ అగైన్ రీడ్, మరోసారి చదవండి. మళ్ళీ చదవమది చూడండి. భక్తిహీనుల కుటుంబము ఏమవుద్ది? నిస్సత్తువగును, లంచగొండుల గుడారము అగ్ని ఏం చేద్దట? కాల్చేత్తది. ఆ లంచమే నిన్ను కాల్చేత్తది. ఆ లంచమే నిన్ను తినేస్తుంది. ఆ లంచమే నిన్ను పాడు చేస్తుంది. ఆ లంచమే నిన్ను కుదేలు చేస్తుంది. ఆ లంచమే నిన్ను మంచాన పడేస్తుంది. ఆ లంచమే నిన్ను పాడు చేస్తుంది. ఆ లంచమే నిన్ను తినేస్తుంది. ఆ లంచమే నువ్వు పాడవడానికి కారణం అవుద్దని రాశాడు ఇక్కడ. లంచగొండుల గుడారము. తీసుకోండి. మన ఎవరు చెప్పాడు? తీసుకోండి. ఆడు ఎంత ఇస్తాదో తీసుకోండి. ఎవడో కాదనకండి, ఎవరు వద్దనకండి. కాదే వచనం చదువుకొని ఇంటికి వెళ్ళాక లంచగొండుల గుడారం అగ్ని కాల్చివేస్తుంది. అది మాత్రం మర్చిపోకండి. అది మాత్రం మర్చిపోకో. నీ చేతిలో డబ్బులు పడగానే ఆ వాక్యం మర్చిపోకో. వెంటనే శిక్ష రాకపోవచ్చు, వెంటనే పనిష్మెంట్ రాకపోవచ్చు, వెంటనే కాల్చివేయకపోవచ్చు. కానీ ఇది మాత్రం వాస్తవం. నువ్వు నిస్సత్తువైపోవడం వాస్తవం, నేను కాల్చివేయడం వాస్తవం, నువ్వు పాడవడం వాస్తవం, నువ్వు దేశాన్ని పాడు చేసిన వాళ్ళు ఒకరు అయిపోవడం వాస్తవం. నాకు వచ్చారు ఇద్దామని నాకు అవసరం లేదని చెప్పాను నేను. 2000 నాకేనా సేదా? ఏమంటే మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4,8,000. ఆడెవడో వచ్చాడు, ఆడు కూడా ఇచ్చాడు, డబ్బులేనా సేదా? ఆడెవడో గుండెడు చెప్తాడు డబ్బులు ఊరికనే రావని. కానీ అది సక్రమం కాదు, అది కష్టపడిన సొమ్ములు కాదు. నేను దాని కొరకు సమటోర్చలేదు, దాని కొరకు నేను కష్టపడలేదు. అది ఊరుకునే వచ్చే డబ్బు, ఎవడో అక్రమం చేసిన డబ్బు, ఎవడో అన్యాయం చేసిన డబ్బు, ఎవడో పాడు చేసిన డబ్బు, అది నీ ఇంట్లోకి వస్తుంది, నిన్ను కూడా తినేద్ది. అది తీసుకోండి, మనకండి, తీసుకోండి. తీసుకుని అదిగా వాక్యం చదువుకోండి. మనకండి, ఎవడో మనకండి. మీరు తీసుకున్న డబ్బుల్లో దశమ భాగం మాత్రం తేకండి. మీరు తీసుకుంటే తీసుకోండి, దశమ భాగం మాత్రం తీకండి, అది మాత్రం తేకండి. ఒకవేళ మీరు తెచ్చిన దేవుడు అంగీకరించడం. ఏ దేశములో రాజు భూమి విషయమై న్యాయం తీరుస్తాడో ఆ దేశము సర్వ విషయాల్లో ఏమవుదట? మేలుకరంగా ఉంటుంది ఆ దేశం. ప్రసంగి గ్రంథం 3వ మాట చదవండి, ముగించేద్దాం. ఏ దేశంలో రాజు ఏమండి మంచోడవుతాడో ఆ దేశము సర్వ విషయాల్లో శుభము కలుగుతుంది రాశాడు బైబిల్లో. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. ఏమన్నాడు? అందరూ తీయండి, ఓపెన్ ఎవరు బైబిల్. ఆల్మోస్ట్ అందరూ ఓపెన్ చేయాలి బైబిల్ని. ఎవరు అలా ఖాళీ కూర్చోడే గీలేదు, అందరూ ఓపెన్ చేయి. బైబిల్ ఓపెన్ చేయి, అందరూ బైబిల్ ఓపెన్ చేయి. బైబిల్ ఓపెన్ చేయండి, అందరూ బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ అందు చూడు. 10వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. దేశమా, దాసుడు నీకు రాజయుండుటయు, ఉదయమునే భోజనమున కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుట కాక బలము నందు ఉండుట, అనుకూల సమయమున భోజనము కూర్చుండు వారు ఉండుట నీకు శుభము. చెప్పలు కూడా దేని మహింపరుద్దాం. ఇక్కడ చూడండి, 2 దాసులు ఉన్నారు. దేశమా, 16వ వాక్యం వల్ల చదువుతున్నాను నేను. దేశమా, దాసుడు నీకు రాజయుండుట నీకు అశుభం. మన దేశాన్ని వెళ్ళే రాజట దాసుడై ఉండకూడదు. ఈ రోజున మన దేశాన్ని వెళ్ళే రాజు ఒక మతానికి దాసుడు.